నవీస్ వరల్డ్. ఇవాళ ఇక్కడ నేను మటన్ కీమా కర్రీ చేస్తున్నాను. సో నేను దానికి ఇవాళ నేను ఒక మట్టి కుండ వాడదాం అనుకున్నాను. ఎందుకో నాకు మట్టి కుండలో నాన్ వెజ్ చేస్తే చాలా ఇష్టము. సో ఇక్కడ నేను ఫస్ట్ మనం మట్టి కుండ పెట్టుకొని దాంట్లో తగ్గినంత ఆయిల్ పోసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకున్నాను బికాజ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నాన్ వెజ్కి. దాని తర్వాత నేను ఇక్కడ మసాలా దినుసులు లైక్ దాల్చిని చెక్క, ఇలాచీ, లవంగాలు, మనకి నచ్చిన ఏవైనా బిర్యానీ మసాలాస్ వేసుకొని దాని తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ ఆనియన్స్ కూడా చాలా చిన్నగా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి కాబట్టి అవి చాలా చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ లవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. ఈ మధ్యలోనే నేను మటన్ ఎక్కువ ఇష్టపడుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇంతలా మటన్ తినలేదు. ఐఎమ్ ఓన్లీ ద చికెన్ ఫ్యాన్ అనమాట. అండ్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు కూడా వేసాను, ఎందుకంటే మటన్ అది ఉడకడానికి హెల్ప్ అవుతుంది అని వేసాను. సో దాని తర్వాత ఇక్కడ నేను మంచిగా అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బికాస్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకున్న చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అని అమ్మ అంటుండే. ఇక్కడ నేను పసుపు వేసుకుంటున్నాను, తగినంత పసుపు. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ నుంచి ఇప్పుడు పసుపు వేసాక కొంచెం రెడ్ అవుతుంది. దాని తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆయిల్లో అది కొంచెం ఫ్రై అయ్యేంత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము. అండ్ మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ మీ బిలో. నేను అవి తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకేమైనా రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ప్లీజ్ కమెంట్ మీ బిలో. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ యూస్ చేశాను. మీకు ఒకవేళ ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. నాకు ఇది చాలా అనిపించింది. అండ్ దాని తర్వాత లిడ్ పెట్టేసుకొని దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు దాన్ని మనం మగ్గించుకోవాలి. ఇలా వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తో మటన్ కుక్ అయిపోయిద్ది. మనం ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం 2 చిన్న సైజ్ టమాటోస్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి, ఎక్కువ పెద్దగా చాప్ చేసుకోవద్దు. దాన్ని మంచిగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి. దాని తర్వాత లిడ్ తీసాక ఆ టమాటోస్ని స్మాష్ చేసుకోవాలి. చిన్నగా మంచిగా ఇలా ఒత్తుతూ కలిపితే దాంట్లో ఉన్న నీరు బయటికి వచ్చిద్ది. సో అలా కలుపుకుంటే ఇంకా మనం ఇక్కడ అసలు వాటర్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి మటన్ ఉడకలేదు అనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి. అండ్ మటన్లో ఎప్పుడు ఫస్ట్ సాల్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే అది ఉడకదు అని అంటారు. సో అందుకే లాస్ట్కి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి కొద్దిసేపు మంచిగా మగ్గాక మనం కావాల్సిన మసాలా లైక్ చికెన్ మసాలానో, మటన్ మసాలానో, గరం మసాలానో మీకు ఏది నచ్చితే అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తినేయడమే. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద మటన్ కీమా కర్రీ. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్. బాయ్.